ఋషులే పోటీ పడగా మదిలో ఆశల జడిగా గుమగుమలాడే నోరూరించే కమ్మకమ్మని వంటకాల్ని మీకు పరిచయం చేస్తూ మీ అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్న మీ ఇంటి వంట ఇదిగో ఈరోజు కూడా మీ ముందుకు వచ్చేసిందండి. మరి ఈనాటి వంటకాలేంటో తెలుసుకోవాలని మీ అందరూ ఉత్సుకతతో వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మరి ఈనాటి వంటకాన్ని మనకు పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు షెఫ్ చలన్ నాయుడు గారు. ఆయన అడిగి ఆ వంటకాలు ఏంటో తెలుసుకుందాం రండి. హలో అండి నాయుడు గారు. హాయ్ అండి. నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది. దేని గురించి అంటే ఇంగ్రీడియంట్స్ నేను ముందే చూసేసా. సో నాకు మాత్రమే తెలుసు అండి, మీకు ఇంకా తెలియదు కదా. నాకు ఇంట్రెస్టింగ్గా ఉందంటే ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా ఏం వంట అని తెలుసుకోవాలని ఉందండి. సో చాలా తెల్ల తెల్ల వస్తువులు ఇక్కడ కనిపిస్తాయండి. అండ్ ఒక నాన్ వెజ్ ఉంది. ఎవరైనా గెస్ట్ చేయగలరా? చేయాలి. లేదు నేనే గెస్ట్ చేయలేకపోతున్నాను. సరే అండి, ఏం వంట చేసి చూపిస్తున్నారు ఈరోజు? క్వశ్చన్ చికెన్. సరే అండి, మరి ఈ కొచ్చి చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్తారా? డెఫినెట్గా అండి. చికెన్, కొబ్బరి పాలు, పెరుగు, పాలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొబ్బరి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, నెయ్యి, క్రీమ్, గరం మసాలా పౌడర్, ఉప్పు, తగినంత నూనె. ఓకే అండి, మనం ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే. దీనిలో ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం ఘీ అండ్ కొంచెం ఆయిల్ రెండు వేసుకుందాం. అయితే ఇక్కడ మనం పాలు, కొబ్బరి పాలు యూజ్ చేస్తున్నాం అంటే ఇంగ్రీడియంట్స్లో ఉన్నాయి కదా. వంట చేసేటప్పుడు అవి వేయడం వల్ల విరిగిపోవడం అట్లా ఏం జరగదు? అలాంటివి ఏమి ఉండదండి. ఓకే. ఉప్పు కారం అలా తగులుతుంది కదా? ఏం పర్వాలేదండి. ఓకే. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హోల్ గరం మసాలా మనం కొంచెం వేసుకుందాం. చికెన్కి ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది కదా. పడుతుంది. చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకుందాం. ఈ డిష్ కలరే వైట్ అనమాట కంప్లీట్గా. ఓకే. కనుక అంతేకాకుండా దీన్ని మనం చక్కగా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేయించుకోవటం ఇలాంటివి ఉండకూడదు. చాలా తక్కువ ఫ్రై కావాలి. ఓకే. అంటే కలర్ చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ అవ్వకుండా అలా తక్కువ ఫ్రై కావాలి. ఓకే. సో ఆనియన్స్ మనం వేసుకున్నాం. దీంట్లోనే గ్రీన్ చిల్లీ. ఓకే. ఎండుకారం అసలు వాడట్లేదు ఈ వంటకి. పచ్చిమిరపకాయలు మన స్పైసీ ఎంత కావస్తే అంత వేసుకోవచ్చు అండి. ఓకే. ఎక్కువగా ఇది అవటం కూడదు. దీని తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద. ఇది మనకి అన్నంలోకేనా అండి బాగుండేది? అన్నంలోకి బాగుంటుంది. పులావ్స్ కానీ పులావ్లోని మామూలు వైట్ రైస్లోని ఈ గ్రేవీ వేసుకుని తింటే చికెన్ పులావ్లా అనిపిస్తుంది. అంత కమ్మగా అంత చక్కగా. ఓకే. సో అంటే నార్మల్ రైస్కి కూడా, ప్లెయిన్ రైస్కి కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చికెన్ వేసుకున్నాం ఇప్పుడు. ఉల్లిపాయలు కానీ, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద కానీ ఏవి ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయొద్దండి. కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అవ్వకూడదు అంట మెయిన్. చేంజ్ అవ్వకూడదు. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఓకే. ఓకే, ఇంతవరకు మన ప్రాసెస్ ఓకే. దీంట్లో ఏం చేస్తామంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే. అందుకని దీంట్లో పసుపు కూడా లేదు కదండి. పసుపు కూడా మనం వేయకూడదు. అసలు ఏంటంటే బ్లాక్ కాకుండా ఉండాలి మెయిన్. దీంట్లోనే కొబ్బరి పేస్టు, జీడిపప్పు, కొబ్బరి కలిపి ముద్దలు. ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ ఎందుకు ఇంత వైట్గా వచ్చింది చెప్పండి? నాకు తెలుసండి. పచ్చి కొబ్బరి అందరూ ముక్కలు కట్ చేసి అలాగే పేస్ట్ చేసేస్తారు. అండ్ పేస్ట్ కొంచెం తెల్లగా బాగుండాలి అనుకుంటే పైన పెంకులాగా నల్లగా ఉంటుంది కదండి, అది మొత్తం తీసేసి తురుముకోవాలి. తురిమి పేస్ట్ చేసుకోవడము అలా చేయాలి. అండ్ అలా చూడడానికి కూడా బాగుంటుంది. సో 1.5 స్పూన్ వరకు మనం వేసాం. ఓకే. ఒక స్పూన్ కర్డ్ కూడా వేసుకున్నాం. ఏదండి వేయండి మీరు. ఇది కూడా ఏదో అనుకుంటారు కానీ చాలా సింపుల్ అండి. మీకుంటుందండి సింపుల్, కానీ సింపుల్ డిష్ అయినా అది చేసే విధానంలో ఏమాత్రం పొరపాటు వచ్చినా పోతుంది కదా. అవుట్. మిల్క్ వేసుకున్నాం, కోకోనట్ మిల్క్. ఓకే. అంటే ఈ గ్రేవీ అంతా మిల్క్తోనే ఉంటుందన్నమాట. తర్వాత నార్మల్ మిల్క్ కొంచెం. ఓకే. 1 కప్పు కొబ్బరి పాలు, 1 కప్పు పాలు. చూసారా, చాలా చికెన్ అంటే నాన్ వెజ్ కర్రీస్ అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, నాన్ వెజ్ కర్రీస్ అనగానే మంచి రెడ్ కలర్లో రావాలి, మంచి
బ్రౌన్ కలర్లో రావాలి అలా అయితేనే దాన్ని తినగలం కారం కనిపిస్తుండాలి ఎర్రగా కనిపడిపో ముఖం మీద భయం అయిపోయేటట్టుగా అయిపోవాలి అనుకుంటారు చాలామంది. కానీ నేను చెప్పను, ఇది టేస్ట్ చేస్తారు కదా అప్పుడు వాళ్ళు అనుకునేది కరెక్ట్ కాదని నేను చెప్తాను. నాకు పాలతో నాన్ వెజ్ అంటే కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట. అండ్ విరిగిపోవని డౌట్ వచ్చింది. ఇందులో పచ్చిమిరపకాయ పాలు కనిపిస్తున్నాయి, విరగలేదండి. ఇక క్రీమ్ వేద్దాం దీంట్లో. ఓకే, ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు చిక్కటి గట్టి మీగడ కూడా వేయచ్చు. వెన్న, ఇది వెన్న ఇంట్లో వెన్న వేసుకోవచ్చు, లేకుంటే మీగడ వేసుకోవచ్చు. ఓకే, చూసారా ఎంత చక్కగా వచ్చింది కలర్. గ్రేవీ కూడా కొంచెం థిక్ అయిపోయింది. ఇంకా థిక్ అవుతుంది, ఇంకా థిక్ కావాలి. ఓకే సార్, అది అలాగా ఒక కోవా టైప్లో అలా చిక్కబడుతుంది. అవునండి. ఇందాక మీరు ఒక డౌట్ అడిగారు. ఏంటది? ఏమడిగారు? మీరు పాలు పోస్తున్నారు కదా ఇరిగిపోతాయి కదా అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఏమంటారు దీనికి? విరగలేదు, బాగానే ఉంది కదా అని. అండ్ టేస్ట్ చూసాక చెప్తానండి అసలు విషయం. ఒకటి మాత్రం గ్యారంటీ, నేను నాన్ వెజ్ని ఇలా చూడలేకపోతున్నానే అని బాధపడుతున్నారు కదా, ఇలాగ చూస్తేనే బాగుంటుంది అని మీరు అనుకుంటారు. తెల్లగా చూసి నాన్ వెజ్ అని ఫీలింగ్ రావట్లేదు కదా. సో ఇప్పుడు చూసిన తర్వాత మన కర్రీ డిష్ రెడీ అయిపోయి డిష్ అవుట్ చేసిన తర్వాత మీరు టేస్ట్ చేస్తారు కదా, నాన్ వెజ్ని ఎర్రగా చూడలేకపోతున్నాను, ఇలా చూస్తేనే బాగుంటుంది అనే ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఓకే, అత్యంత మధురమైనటువంటి డిష్ అండి ఇది. అవునా? మీ ఫేవరెట్ డిష్ చెప్పండి. నా ఫేవరెట్ డిష్ చెప్పాలంటే నెల్లూరు ఫిష్ పులుసు నా ఫేవరెట్. అవునండి. సో అయిపోయిందండి, ఇక మనం సర్వ్ చేసుకోవటమేనా? స్టార్ట్ చేస్తాను. రైట్, ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, సో ఇంకా సర్వ్ చేసేస్తారా? ఎస్, చూస్తారా ఎంత క్రీమీగా వచ్చేసింది. నేను తినే వరకు ఏం చెప్పనండి, అలా చూస్తున్నాను అంతే. ఎందుకు? తిన్నాక చెప్తాను. ధైర్యంతో తినండి. ధైర్యం లేక కాదు, ఖచ్చితంగా ఇక ముందు ప్రతి ఆదివారం లేకపోతే మీ ఇంట్లో చికెన్ మటన్ నాన్ వెజ్ వండుకునే రోజు డెఫినెట్గా ఇదే ట్రై చేస్తాను. అంత ఖచ్చితంగా చెప్తాను. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మనం ఇక పెట్టుకుందాం. సో మీరు ఎప్పుడు చూడనటువంటిది, టేస్ట్ చేయనటువంటి కొచ్చి చికెన్ రెడీ అయిపోయింది. నాయుడు గారు, ఘాటుగా కారంగా ఉందండి. ఈ కొచ్చి చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మరోసారి చూద్దాం. కొచ్చి చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఫ్రెష్ క్రీమ్, పాలు, కొబ్బరి పాలు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నెయ్యి, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, హోల్ గరం మసాలా దినుసులు, ఆయిల్. కొచ్చి చికెన్ తయారు చేసుకోవడానికి ముందుగా జీడిపప్పు, కొబ్బరిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసుకోవాలి. అది వేడవగానే హోల్ గరం మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఆ తర్వాత దాంట్లో చికెన్ వేసి కొంచెం నీళ్లు పోసి సరిపడా ఉప్పు, అలాగే కొబ్బరి కాజు పేస్ట్, పెరుగు, 1 కప్పు కొబ్బరి పాలు, 1 కప్పు పాలు, ఆ తర్వాత ఆ ఫ్రెష్ క్రీమ్ వేసి ఉడికించుకోవాలి. అది బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడివేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే కొచ్చి చికెన్ రెడీ. నాయుడు గారు, ఫస్ట్ ఐటమ్ చూపించారు కదా కొచ్చి చికెన్, చాలా బాగుందండి, స్పైసీగా అండ్ టేస్టీగా ఉంది. మరి సెకండ్ ఐటమ్ ఏం చూపిస్తున్నారు? నేను చూపించే వెజ్ ఐటమ్ బేబీ కార్న్ క్యాప్సికమ్ మసాలా. ఓకే, బేబీ కార్న్ క్యాప్సికమ్ మసాలా. మరి దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్తారా? తప్పనిసరిగా అండి. ముక్కలు కోసుకున్న బేబీ కార్న్, క్యాప్సికమ్ ముక్కలు, బటర్, గరం మసాలా పౌడర్, కరివేపాకు, పసుపు, టమోటా ప్యూరీ, కాజు, కోకోనట్, మిలన్ సీడ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్. ఓకేనండి, మరి ఇంకా మనం వంట స్టార్ట్ చేద్దామా? తప్పనిసరిగా అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇక్కడ. మంచి ఇంగ్రీడియంట్సే కాదండి, బరువు పెంచే ఇంగ్రీడియంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. సో ప్రొసీజర్ చూపిస్తారా? వాళ్ళకి చెప్పిస్తాను కనుక ఇక మనం వెళ్ళిపోదాం వంటలోకి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందాం. దీంట్లో బటర్ వేసుకుందాం. మీకు బటర్ ఎక్కువ ఇష్టం? కమ్మగా ఉంటుంది, ఇష్టమే. తినడానికి కొంచెం ఆలోచిస్తాను. అన్నిట్లో చపాతీ, రోటీ ఏదైనా కాల్చినప్పుడు నెయ్యి కానీ వెన్నతో కానీ కాల్చుకోవాలనిపిస్తుంది, కానీ ఆలోచిస్తాను. ఎందుకు ఆలోచించాలి? ఆల్రెడీ చూస్తున్నారు కదా ఎలా ఉన్నానో, మళ్ళీ ఇవన్నీ వేసుకుంటే పర్వాలేదండి, ఎప్పుడో తినేదానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఒకసారి నచ్చింది అనుకోండి, అలవాట్లో చేయాలా వెళ్ళిపోతుంది. కొంచెం ఆయిల్
ఇది వేడి అయ్యేలోపుగా మనం చిన్న పని చేసుకున్నాం. ఇప్పుడు ఒక పేస్ట్ మనం రెడీ చేసుకున్నాం. ఈ పేస్ట్ కర్బూజా సీడ్స్ అంటే మిలన్ సీడ్స్, ఓకే, జీడిపప్పు, కొబ్బరి ఈ మూడింటిని కాస్త బాయిల్ చేసుకొని ఆ వాటర్ అవుట్ చేసి దీన్ని అన్నమాట ఈ విధంగా గ్రైండర్లో పేస్ట్ చేస్తాం. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఈ బటర్ అండ్ ఆయిల్ ఈ రెండు మిక్స్ చేయడం వల్ల అలా పొంగు వస్తుంది. మామూలుగా పొంగడం వస్తుంది అండి. నెయ్యి వేసి వేపుకునే ఏదైనా వేసినా పొంగు వస్తుంది, కానీ వాసన ఎట్లా వస్తుంది అది చెప్పండి. అంటే కొంచెం కమ్మగా. సో ఇంతవరకు మీరు వాసన చూడలేదు అనమాట, కేవలం ఆ పొంగుగా వస్తుంది. ఈ ఫోమ్ని మాత్రం నొరగని మాత్రం చూస్తున్నారు. ఓకే, సో ఫస్ట్ కంటికి కనిపించింది, తర్వాత వాసన కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. ఓకే అండి, సరిపోతుందా? మరి కొంచెం చేద్దామండి. ఇప్పుడు ఏం చేద్దాం? బేబీ కార్న్ వేసుకుందాం, ఎందుకంటే పచ్చిగా అనుకున్నాను తీసి ఇక్కడ పెట్టాను కూడా, మళ్ళీ ఎందుకు వచ్చిందని పక్కన పెట్టారు. ఎలాగో చెప్తే మనం పడలేమని చెప్పి పక్కన పెట్టారా? పడలేం కాదు, నాకు నచ్చిన స్టైల్లో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్తో నేను చెయ్యొచ్చు వంట, కానీ మీకంటూ ఒక స్టైల్ ఉంది కదా, ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని. ఇప్పుడు దీంట్లో ఏం వేసుకుందాం? సాల్ట్ వేసుకుందాం. అది అలా వేగుతుండగా కొంచెం ఉప్పు, సాల్ట్ వేసుకుందాం. థ్యాంక్ యూ. దీంట్లో ఫస్ట్ మనం క్యాప్సికమ్ కూడా వేసేద్దాము. ఓకే, వేసుకున్న తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు. అడగండి. ఈనాటి మీ ఇంటి వంటలో ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ శ్రీదేవి గారు ఇచ్చే సలహా ఏంటో ఇప్పుడు విందాం. బిందు 24 సంవత్సరాలు, గుంటూరు నుండి కాల్ చేస్తున్నారు. నాకు డెలివరీ తర్వాత మొత్తం బాడీ అంతా కూడా పిగ్మెంటేషన్ మార్క్స్ ఇంకా తగ్గలేదు, ప్రెగ్నెన్సీలో మొదలయ్యాయి, ఇంకెంతకాలం పడుతుందని అడుగుతున్నారు. ఈ ప్రెగ్నెన్సీతో వచ్చినటువంటి పిగ్మెంటేషన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, కానీ కొందరిలో మాత్రము మనం ఎలాంటి ఫుడ్లో కానీ ఎలాంటి వాటిలో కేర్ కనుక తీసుకున్నట్లయితే కొన్నిసార్లు కొన్ని ఏరియాస్లో మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు డెలివరీ తర్వాత మొట్టమొదట మనకు పూర్వీకులు చేస్తున్నట్టు నూనెతో మసాజ్ చేసుకొని నలుగు పెట్టుకోవడం చాలా అవసరం. అయితే ఆ నలుగులో కూడా మనము మంజిష్ట, షారిబా, ఖదిరా మరి జటామాంసి ఈ 4 చూర్ణాలను కాస్తంత జాజి పొడి ఇవన్నింటినీ కూడా కలిపి పెసరపిండిలో గనక మనం కలిపి ఒంటికి రుద్దుకున్నట్టయితే చాలా మటుకు పిగ్మెంటేషన్ మార్క్స్ను తగ్గిస్తాం. అయితే ఇది రుద్దుకునేకి ముందు ఖచ్చితంగా మీరు నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి సమస్యలతో ఇంకా ఎవరైనా బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు మాకు ఫోన్ ద్వారా తెలియపరచవచ్చు. మీ ఇంటి వంట ద్వారా మీకు సమాధానం లభిస్తుంది. మా ఫోన్ నంబర్ 04023375531. విన్నారు కదండి డాక్టర్ శ్రీదేవి గారు చెప్పిన సలహా. మరి అవసరం అనుకుంటే మీరు పాటించండి. ఇక వంటకంలోకి వెళ్ళిపోదామా? చెప్పండి. నన్ను అడిగారు ఒకటి ఇందాక, ఏంటి మీకు ఏది ఇష్టమైన ఫుడ్ అని అడిగారు. చెప్పాలి కదా మీకు, నేను అదే క్వశ్చన్ మీకు ఫస్ట్ వంటలో నన్ను అడిగారు, ఇది మీకు నేను సెకండ్ వంటలో అడుగుతున్నాను. నాకు ఎనీ వెజ్ ఐటమ్ అండి, ఏదైనా సరే నాకు ఇష్టమైన అంటే ఆల్ వెజిటేబుల్స్ చాలా చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్క వెజిటేబుల్ని నేను ఎంజాయ్ చేస్తాను. నాన్ వెజ్ ఇష్టం లేదంటే ఇష్టం లేదు కాదు, అది సెకండరీ అనమాట. మీరు ఎలాగైనా వండండి వెజిటేబుల్స్ని, చాలా చాలా ఇష్టం. అది సగం ఉడికినా సరే నేను తినగలుగుతాను. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ కొంచెం వేసుకున్నాం. ఓకే, చాలా కలర్ఫుల్గా ఉందండి. కారం, ధనియాల పొడి, పసుపు. మీ హై రేంజ్లో ఉండాలి. ధనియాల పొడి, పసుపు, రైట్. ఓకే. ఇదేంటి మనకి ఇలా సెమీ గ్రేవీ లాగా ఉంటుందా? గ్రేవీ ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దాం? ఈ పేస్ట్ వేయాలి. నా రూట్లోకి వచ్చేసారండి. పేస్ట్ అందులోకి వెళ్ళిపోయింది చూడండి. సో ఎన్ని క్యాలరీస్ అందులోకి వచ్చాయో అర్థం చేసుకోండి. నేను ఒక మాట గుర్తుపెట్టుకోండి, తినొచ్చు కదా. ఫస్ట్ అది నేను దాని గురించి మాట్లాడటం లేదు. మీరు ఫస్ట్ డిష్ చాలా బాగుంది, సెకండ్ డిష్ ఏం చేస్తారో చూపిస్తానంటే ఫస్ట్ డిష్ కాదు సెకండ్ డిషే బాగా చేస్తాను అని నేను చెప్పాను. చెప్పేటప్పుడు నా మాట లుక్ వచ్చేసిందండి అక్కడ. అండ్ ఇది ఏ నాన్ వెజ్ ముందర తీసుకోదండి. ఒకసారి అది చూడండి, అలా చూడండి. వెజ్ని ఇంత బాగా అంత రిచ్ లుక్ తేవచ్చా? వెజ్కి తేవాలి కదండి, అదే తేవచ్చా అని చెప్తున్నాను. ఇస్తాను. ఓకే,
దీంట్లో మరి కొంచెం వాటర్ పోసుకున్నాం. ఈ గ్రేవీని ఇలా దీంట్లో ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మనం నాన్ వెజ్ కూడా యాడ్ చేయొచ్చా? చేసుకోవచ్చండి. ఓకే, మనకి అబ్బా ఎంత వచ్చేస్తుందండి, కమ్మటి వాసన. కరివేపాకు వేసాం, ఓకే. గ్రీన్గా కనబడతాయి, కమ్మటిగా. అందరూ తాలింపులో వేస్తేనే వేసిన నూనెలో వేస్తారు కరివేపాకుని. నూనెలో వేయడం వల్ల క్రిస్పీ అయ్యి దాని ఫ్లేవర్ అంతా పోతుంది. ఓకే. సో మనం ఇలా వేసుకోవడం వల్ల కొంత ఫ్లేవర్ మనకు మిగులుతుంది, చక్కగా అలా చూడడానికి కలర్ఫుల్గా కనబడుతుంది అనమాట. ఇప్పుడు ఫైనల్గా మనం గరం మసాలా. ఇది నాన్ వెజ్ని డామినేట్ చేసేలా ఉందండి, చూడడానికి అంత రిచ్గా కనిపిస్తుంది అండి, అంత కలర్ఫుల్గా కూడా ఉంది. ఎస్, సరే అయిపోయింది. టేస్ట్ చేశాక కదా అయిపోయింది, డిష్ అవుట్ చేసేద్దాం. ఓకే అండి. సో అయిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం గార్నిష్ చేసుకుందాం, చిన్న గార్నిష్. అంతే, అంతకంటే మనం ఎక్కువ గార్నిష్. రైట్, దీన్ని కర్రీని డామినేట్ చేయాలి. ఎస్, మీకు నేను చేసి చూపించే ఈ ఏం కర్రీ అండి? బేబీ కార్న్ క్యాప్సికమ్ మసాలా. మీరు టేస్ట్ చూసి మన జీటీవీ ప్రేక్షకులు ట్రై చేయమని చెప్పాలి మరి. నేను టేస్ట్ చేశాక రైట్, స్పూన్ నిజంగా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఇది ప్లెయిన్ రైస్లోకి తినొచ్చు, చపాతీ, పరోటా, రోటీ, అసలు దేంతో సర్వ్ చేస్తారనేది మీ ఇష్టం అండి, అంత అద్భుతంగా ఉంది. మరి ఈ బేబీ కార్న్ క్యాప్సికమ్ మసాలాని మీరు ట్రై చేయండి. దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మరోసారి చూద్దాం. బేబీ కార్న్ క్యాప్సికమ్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటో ప్యూరీ, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు, కారం పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, వెన్న, ధనియాల పొడి, పసుపు, కర్బూజా గింజలు, నూనె. బేబీకార్న్ క్యాప్సికమ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా జీడిపప్పు, కర్బూజా గింజల్ని కాస్త ఉడికించి ఆ తర్వాత దాంట్లో కొబ్బరి పొడి కూడా కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా వెన్న, కొద్దిగా నూనె పోసి వేడి చేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, బేబీకార్న్ ముక్కలు, సరిపడా ఉప్పు, క్యాప్సికమ్ ముక్కలు వేసి మగ్గించాలి. అవి బాగా మగ్గిన తర్వాత టమాటో ప్యూరీ, కారం పొడి, ధనియాల పొడి, పసుపు, కొంచెం నీళ్లు, అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు, కర్బూజా గింజల, కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుని కరివేపాకు, గరం మసాలా పొడి వేసి మరి కాసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్పైసీ అండ్ టేస్టీగా ఉండే బేబీకార్న్ క్యాప్సికమ్ మసాలా రెడీ. నాయుడు గారు, ఈరోజు మీరు చూపించిన వెజ్ నాన్ వెజ్లో వెజ్జే డామినేట్ చేసిందండి. కొచ్చి చికెన్ బాగుంది, కానీ బేబీకార్న్ క్యాప్సికమ్ మసాలా ఇంకా బాగుంది. చాలా మంచి ఐటమ్స్ చూపించారండి. వెజ్ నాన్ వెజ్ని డామినేట్ చేసింది ఇక్కడ. థ్యాంక్ యూ. సో ఇంత చక్కటి వంటకాలు మీరు మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. చూస్తారు కదండి ఇవాంటి మీ ఇంటి వంటని. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ కాంటెస్ట్లో గెలుపొందిన విజేత ఖమ్మంలోని పెంటగడ్డ బజార్లో ఉంటున్న పి కళావతి. కళావతి గారు, మీరు రాసి పంపించిన పనీర్ ఫ్రైడ్ కర్రీ వంటకం బహుమతికి ఎంపికైందండి. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి బహుమతి అందుతుంది. ఇవ్వండి ఈనాటి గుమగుమలాడే నోరూరించే కమ్మకమ్మని వంటకాలు. మీరందరూ బాగా ఎంజాయ్ చేశారు కదా. మీరే కాదండి, ఇంట్లో తయారు చేసి మీ వాళ్ళందరి మెప్పు పొందండి. మరి ఇలాంటివే సరికొత్త వంటకాలతో మళ్ళీ రేపు మీ ముందుంటుంది మీ ఫేవరెట్ కుకరీ షో, మీ ఇంటి వంట. అంతవరకు సెలవా మరి. నమస్కారం.